వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు కనుమ శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందోత్సవాలతో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ప్రైమ్ 9 న్యూస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గుడ్ న్యూస్ వస్తుందని చాలా వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత ఆతృతగా ఎదురు చూశారు. కానీ సుప్రీంకోర్టు నిరాశను మిగిలించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిపై నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలని గతంలో హైకోర్టుకు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై ఫిర్యాదు చేసుకున్నారు. పిటిషనర్గా చంద్రబాబు నాయుడు గారు న్యాయం జరగాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సెక్షన్ 17A ఎంతవరకు వర్తిస్తుంది వర్తించదు అనేటటువంటి అంశం పైనే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి తరపున న్యాయవాదులు ఆర్గ్యుమెంట్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనను విన్నటువంటి ధర్మాసనం ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులోకి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళింది. మరోసారి 3 త్రిసభ్య బెంచ్ ధర్మాసనం ఈ అంశంపై వాదనలు వినాలని చెప్పి ఇరువురు జడ్జెస్ ఈ జడ్జిమెంట్ పైన డిఫర్ చేశారు. అంటే ఒక జడ్జి ఒక వాదనను, మరొక జడ్జి మరో వాదనను ఇవ్వడం అనేటటువంటిది డిఫరెంట్ ఒపీనియన్ను క్రియేట్ చేశారు. అయితే ఇందులో కోసమెరుపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన నమోదైనటువంటి FIRను ఎవరూ తప్పుపడలేదు. అతనిపై ప్రాసిక్యూషన్ను ఏ రకమైనటువంటి తప్పును ఇద్దరు జడ్జెస్ కూడా పట్టడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారిపై నమోదైనటువంటి కేసును పరోక్షంగా సుప్రీంకోర్టు సమర్థించినట్టు ఇద్దరు జడ్జిలు కూడా ఈ అంశాన్ని తప్పు పట్టకపోవడం అనేటటువంటిది కొంతవరకు చంద్రబాబు నాయుడు గారికి మనం అది డ్యామేజ్గానే మనం భావించాలి. అయితే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలో ఏర్పడేటటువంటి ధర్మాసనం ఈ కేసు పైన ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఎలాంటి ఫైనల్ రిజల్ట్ ఇస్తుంది అనేటటువంటి ఆతృత అందరిలో కొనసాగుతుంది. గత 3 నెలల నుండి సుప్రీంకోర్టు ఈ అంశంపై పలు కోణాలలో పరిశీలించి ఒక జడ్జి చంద్రబాబు నాయుడు గారికి 17A అప్లికబుల్ అవుతుందని, మరో జడ్జి చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు జడ్జి మరో జడ్జి చంద్రబాబు నాయుడు గారికి 17A అప్లికబుల్ కాదు అనేటటువంటి భిన్న కథనాలు వెలువచ్చడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో బాలుంది. ఎలాంటి నిర్ణయం ఇవ్వబోతారనేటటువంటిది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యేటటువంటి జడ్జిమెంట్ కాదు ఇది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు పరిమితమయ్యేటటువంటి జడ్జిమెంట్ కనుక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా అన్ని కోణాలలో, అన్ని అంశాలలో, అన్ని రాజ్యాంగపరమైనటువంటి అంశాలలో కులంకుశంగా పరిశీలించి ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నట్టు స్పష్టంగా తెలియవస్తుంది. ఈరోజు వెలువడినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే మనం భావించుకోవాలి. ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఎవ్వరూ చంద్రబాబు నాయుడు గారి పైన నమోదైనటువంటి FIRను తప్పుగా అభివర్ణించలేదు, ప్రాసిక్యూషన్ను తప్పు పట్టలేదు. స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళు ఏ రకమైనటువంటి చర్చ తమ జడ్జిమెంట్లో వ్యతిరేకించినట్టు కానీ స్పష్టం చేయలేదు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇవే అంశాలను పరిగణలోకి తీసుకుంటారా, కొత్త వాదనలు కొత్త తరహాలో ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి దిశగా CJI వెళ్తారా అనేటటువంటి అంశంపై ఆతృత కొనసాగుతుంది. ఈరోజు ప్రైమ్ 9 ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు పెంటపాటి రవిచరణ్ గారు సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులుగా ఉన్నారు, సీనియర్ న్యాయవాదులు. ఎన్నో లెజిస్లేటివ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్కు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. మొదటగా ముప్పాల సుబ్బారావు గారు మీతో ప్రారంభిద్దాం. ముప్పాల సుబ్బారావు గారు, ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ పైన భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు జడ్జిలు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చారని, అది కాన్స్టిట్యూషనల్గా కాంట్రడిక్షన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది అని చెప్పి ఆ అంశాన్ని CJI ముందుకు తీసుకెళ్లారనేటటువంటి అంశం స్పష్టంగా తెలుస్తుంది. మీకున్నటువంటి పరిజ్ఞానంతో మీరు ఎట్లా అభివర్ణిస్తారు ఈ అంశాన్ని?
మీ సిస్టమ్ మ్యూట్లో ఉన్నది సుబ్బారావు గారు, కొద్దిగా అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఒకటి చాలా స్పష్టమండి. ఎస్. సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం 17A మీద భిన్న తీర్పులు ఇచ్చింది. ఎవరి తీర్పు వాళ్ళే చెప్పారు. ఎస్. సహజంగా ఇలాంటిది రేర్ కేసుల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో అనురుద్ధి బోస్ ఆయన ఇచ్చిన దాంట్లో 17Aని మద్దతు పలుకుతూ 17A ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉండవలసింది, ఆ విధంగా పర్మిషన్ తీసుకోలేదు అని దాన్ని తప్పుపట్టాడు. 17A అప్లై అవుతుంది దీనికి అని చెప్పేసి స్పష్టంగా పేర్కొంది. సరే, బేలా త్రివేది గారు దానికి విరుద్ధంగా ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఇది ఎమెండ్ అవ్వక ముందు ఈ నేరం జరిగింది అంటున్నారు. కాబట్టి ఎమెండ్ అవ్వక ముందు జరిగిన దానికి ఈ 17A PCR యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A అప్లై కాదు అనేది ఆమె చెప్పింది. కానీ ఇద్దరు కూడా ఫ్యాక్ట్స్లోకి వెళ్లకుండా భిన్న కోణాల్లో భిన్న తీర్పులు చెప్పినారు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా సిజే గారి దగ్గర పెట్టాలి. భిన్న ఆలోచనలో భిన్న తీర్పులు వచ్చినాయి కాబట్టి సిజే గారు అది ముగ్గురితో వేస్తారా, ఐదుగురితో వేస్తారా ఆయన ఇష్టం, ఎవరితో వేస్తారని ఒక లార్జర్ బెంచ్ని సిజే గారు క్రియేట్ చేస్తారు. మళ్ళీ యథావిధిగా ఆర్గ్యుమెంట్లు కొనసాగుతాయి. ఆర్గ్యుమెంట్ల ప్రకారం వాళ్ళు ఫర్దర్గా ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఎవరు గెలిచారనే దానికి అసలు అది ఉత్పన్నమే కాదు. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు గెలిచారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచారా అనేది ఇక్కడ సమస్య కానే కాదు. ఆ దిశలో వాళ్ళ తీర్పులు ప్రస్తావించలేదు. ఎందుకంటే డీప్ గా కేసులో కనుక ప్రస్తావించుంటే అన్ని విషయాలను ప్రస్తావించేవాళ్ళు. దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. అరెస్టు చేసేటప్పుడు ఎందుకు అరెస్టు చేస్తున్నావో తెలియపరచాలి అని ఉన్నప్పుడు దాంట్లో క్లియర్గా అదేం చెప్పలా, ఓన్లీ కేసు నెంబరు సెక్షన్లు మాత్రం చెప్పారు. అరెస్టుకు రీజన్స్ చెప్పాలి కదా, రీజన్ చెప్పలా. అలానే ఎఫ్ఐఆర్లో అసలు కేసే క్రైమే లేదు, ఈయన పేరు లేదు, ఈయన మీద ఆరోపణ లేదు. 2021లో పెట్టారు. 2022లో కో ఎక్యూజ్డ్ చెప్పినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని 8/9/2023లో కోర్టులో A37గా ఈయన్ని, A38గా అచ్చెన్నాయుడు గారిని వెళ్తూ మెమో వేశారు. అదే రోజు రాత్రి ఎక్కడైతే కర్నూలు జిల్లా నంద్యాలలో ఈయన ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ నైట్ అంతా అక్కడ ఉండి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అంటే ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో జరిగిపోయింది. అంతేకాకుండా ఇప్పటికి కూడా బెయిల్లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలు లభ్యం కాలేదు అనేది ఆ బెయిల్ ఆర్డర్లో ఉన్నటువంటి అంశం స్కిల్ డెవలప్మెంట్ కేసు. కానీ అలానే మొన్న ఇచ్చినటువంటి 3 కేసులు ఉన్నాయి. ఇసుక, మద్యం, అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు. దాంట్లో బెయిల్ ఆర్డర్ ముందస్తు బెయిల్ ఇస్తూ దాంట్లో ప్రస్తావించింది ఏంటంటే అసలు ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారో అర్థం కాలేదు అని చెప్పేసి రాదు. అంటే బయట చెప్పేదానికి కేసుల్లో చెప్పేదానికి పొంతనం లేదు. ఏదైతే ఆధారాలని సేకరించి న్యాయస్థానానికి ఇవ్వడం ద్వారా ఎవరి మీద ఆరోపణ ఉందో ఆరోపణను నిరూపించడానికి సిఐడి కూడా ప్రయత్నం చేయాలి. ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ దీంట్లో కూడా 17A అనేది ఇక్కడ ఒకటే ప్రశ్న. 17A గతంలో 2021లో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్మాల్ చౌదరి కేసులో వాళ్ళు ఏం చెప్పారంటే ఎఫ్ఐఆర్ నమోదు 26/7/2018 తర్వాత నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లకి 17A అప్లై అవుతుందని చెప్పారు. అలానే నక్సల్స్ కేసు కానీ అలానే యడ్యూరప్ప కేసు కానీ చాలా స్పష్టంగా 17A ఎప్పుడు అప్లై అవుతుందో పర్మిషన్ ఆ యొక్క ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలనే కేసులు దాంట్లో స్పష్టంగా చెప్పారు.
కానీ ఇది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడికి పరిమితం కాదు ఇది. ఎందుకంటే ఎస్ ముప్పాల